ఫస్ట్ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు వినండి. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాలంటే. కానీ ఒకటి మాత్రం పక్క, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తది. కేటీఆర్ గారు ఇలాంటి డైలాగులు కొట్టే కదా ప్రజలకు మోసం చేసి 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఒక్కరోజైనా ప్రజలకు గానీ, రైతులకు గానీ, విద్యార్థులకు గానీ సంతోషం పెట్టింది ఉందా? రైతులకు గానీ, ప్రజలకు గానీ అందరికి మోసం చేసిండ్రు. మీరు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ డైలాగులు కొడుతుండ్రు. ఈ 2.5 సంవత్సరాలు బాధపడ్డారు, కష్టపడ్డారు. ఈ 2 సంవత్సరాలు ఆగండి, మళ్ళా సుఖం పడతారు, సంతోషం ఉంటారు అని మాట్లాడుతున్నారు. ఎక్కడోసారి మీరు అధికారంలోకి ప్రజలేమో ఎడ్డోర్లు అనుకుంటున్నారా? అందుకే కదా మీకు మీ 10 సంవత్సరాల పాలన నచ్చంది కదా, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది, ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించింది. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అధికారంలోకి వస్తామే. ఏడు అధికారంలోకి వస్తారు? కళల పూరీలు తినుకుంటానే ఉండండి, మీరు కళలు కనుక్కుంటానే ఉండండి. కేటీఆర్ గారు మీరు జీవితంలో అధికారంలోకి రాలేరు, రారు కూడా, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు.